హలో ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఒక ఫార్మర్ నుండి కాల్ అయితే వచ్చింది. ఈయన కొండంగి అనే విలేజ్ నుండి కాల్ చేశారు. ఇది కృష్ణా డిస్టిక్ లో అయితే ఉంది. ఈయన మన ఇన్స్టాలో రీల్స్ అయితే చూసి కాల్ చేయడం జరిగింది. ఈయనకున్న రిక్వైర్మెంట్ చెరువుకైతే సీసీ కెమెరాలు కావాలన్నారు. మనం అయితే ఫోన్ కాల్లోనే మాట్లాడి ఈయనకు ఎటువంటి మోడల్స్ అయితే సూటబుల్లో ఏంటనేది చూసి ఆర్డర్ అయితే తీసుకోవడం జరిగింది. మేమైతే ఇంకా మెటీరియల్ అంతా కూడా ఇలా బండి మీద పెట్టుకుని పెట్రోల్ కొట్టించి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 7 అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు దొడ్డనపూడి కాళ్ళ జువ్వలపాలెం దాటిన తర్వాత టిఫిన్ కోసం అయితే ఆగాం. ఇక్కడ చూసారా, ఈ పెద్ద పెద్ద చెట్ల కింద వీళ్ళైతే టిఫిన్ షాప్ రన్ చేస్తున్నారు. ఈ షాప్ మనకు ఏలూరుపాడు ఎంట్రన్స్ లోనే ఉంటుంది. నేనైతే ఇక్కడ 2 మైసూర్ బజ్జీ, 2 మినప్పునుకు చిప్ప, ఇంకా చట్నీలు 2 అయితే ఇచ్చారు. ఇక్కడ పచ్చగా కనపడుతుంది ఏంటో అనుకుంటున్నారా, అది గోంగూర పచ్చడి. బజ్జీల్లో గోంగూర పచ్చడి ఏంటారా బాబు అనుకున్నా, బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు ఈ రోడ్ లో ఎప్పుడైనా వెళ్తే ఇక్కడ ఒకసారైనా సరే టిఫిన్ ట్రై చేయండి. ఇంకా టిఫిన్ చేసి మేమైతే అలా స్టార్ట్ అయ్యాం. ఇలా కొంచెం ముందుకి రాగానే ఈ బస్సు అయితే మాత్రం మాకు చుక్కలు అయితే చూపించింది. ఎందుకంటే ఇది బస్సా లేక దోమలు కొట్టే మిషన్ అని అయితే అర్థం కాలేదు. అంత పొగ అయితే వస్తుంది. పైనేమో విపరీతమైన ఎండ, కిందేమో ఈ పొగ. వీడైతే ఇంక మనకి దారి ఇవ్వడానికి అర్థమైపోయి మేమే ఆగిపోయాం. ఇంక ఈ బస్సు వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ బయలుదేరాం. ఇదే కొండంగిపాలెం ఎంట్రన్స్. నేనైతే ఈ విలేజ్ కి రావడం ఇదే మొదటిసారి. ఈ ఊరైతే ఒక పక్కన కాలువలు, మరో పక్క చెరువులతో వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇంకా మొత్తానికి మేము కెమెరాలు వేయవలసిన చెరువు దగ్గరికి అయితే చేరుకున్నాం. మేము ఎప్పుడో పొద్దున్న 7 గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పటికి 9:30, 10 అయింది. ఇంకా రాగానే వైరింగ్ పైపుల ద్వారా వేయడం స్టార్ట్ అయితే చేసాం. మేము ఇలా వైరింగ్ మొదలు పెట్టామో లేదో అలా దూరం నుంచి ఒక పాట అయితే మాకు వినబడుతుంది. ఏంటా అని అలా పైకి చూస్తే ఎరగదీస్తుంది. ఇక్కడ మొత్తానికి అలా ఎండలో కష్టపడి వైరింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసాం. వైరింగ్ మొత్తం కూడా చాలా నీట్ గా పైపుల ద్వారా అయితే మనం వేసాం. ఇంకా కెమెరాలు ఫిక్స్ చేసి కాన్ఫిగరేషన్ అయితే చేసేసా. ఇక్కడ వాడింది ఐపీ కెమెరాలు, హిక్విజన్ బ్రాండ్. సో ఫైనల్లీ సీసీ కెమెరా వ్యూ నుండి ఇక్కడ ఏరియాది ఎలా కనబడుతుంది ఏంటనేది నేను డౌన్లోడ్ చేసి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి, ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను. అండ్ అలానే వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన పేజ్ ని ఫాలో చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.